హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జయసుధా. మీరు ఇంతకుముందు నన్ను చూసినకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు జయసుధా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జయసు వ్లాగ్స్. అండ్ మేము ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము. కళ్యాణం అయిపోయింది, జస్ట్ నార్మల్గా దేవుడికి దండం పెట్టుకొని చూద్దామని చెప్పి వెళ్తున్నాను. అండ్ ఐమ్ వేరింగ్ దిస్ శారీ విచ్ ఈజ్ మై అత్తాస్ వన్ అండ్ దిస్ ఈజ్ చందు. హాయ్ హాయ్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి. షాక్ అయ్యారా? అయ్యో రావా. షాక్ అయ్యారా గైస్ మమ్మల్ని చూసి? నో ముझे కమ్ హియర్. సే హ్యాపీ శ్రీరామనవమి టు దెమ్. Don't do overreaction. హ్యాపీ శ్రీరామనవమి. హలో, మీరందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇప్పుడు నో అయ్యో అత్త చీర కింద వెళ్ళిపోతుందని నాకు చెప్తుంది. ఏంటి అప్పుడే కాల్ అయిపోయింది. హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆల్సో ఈరోజు వ్లాగ్ యాజ్ యూజువల్గా మీరు తమ్నైల్లో చూసినట్టు ఇట్స్ అబౌట్ శ్రీరామనవమి. యాక్చువల్లీ నాకు వ్లాగ్ తీయాలని అనిపించలేదన్నమాట. ఎందుకు ఐ డోంట్ నో, సమ్హౌ వ్లాగ్ తీయద్దు అనుకున్నాను. బట్ నేను అలవాటు ప్రకారంగా ఎప్పుడైనా స్పెషల్గా అనిపించినప్పుడు వీడియో రికార్డ్ చేయడం అలవాటు అయిపోయి అలా రికార్డ్ చేసేసుకున్నాను అనమాట. నేను రికార్డ్ చేయాలనిపించి అండ్ లేటర్ నేను మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత నీట్గా రెడీ అయ్యి దండం పెట్టుకొని జై శ్రీరామ్ అని రాసుకొని మా అత్త చేసినవన్నీ తిన్నాను అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ శుభాకాంక్షలు అని చెప్పి వీడియోకి ఏదో ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ సంథింగ్ దేర్. అండ్ మా అత్త పానకం చేసింది కాబట్టి పానకం నాకు చాలా బాగా నచ్చి నేను వేసుకొని తాగాను అనమాట. టూ గ్లాసెస్ తాగాను నేను, ఎందుకంటే దాంట్లో ఎక్కువ స్వీట్ లేకుండా సరిపోయినట్టు చాలా బాగుండింది. అండ్ హియర్ ఐ యామ్ అగైన్ హ్యావింగ్ పానకం. మీరు కూడా పానకం తాగారా? ఎలా కొంతమంది తాగారు కదా. I don't know, somehow when I'm giving this voice over I feel shit, like I'm talking all nonsense. Can someone guide me how to give voice over which is meaningful? Because I feel I'll talk Sodhi only, but bear with me. And this is in the morning. అత్త వాళ్ళందరూ రెడీ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను హనీ రెడీ ఏంటి చేసి దండం పెట్టుకుని వెళ్దామన్నమాట. ఆల్సో అక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది అంత బాగా కళ్యాణం చేస్తారని. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి, వాళ్ళు అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టేసి సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తున్నారు. ఆయన అయితే ఉత్త ఫోన్లే పట్టుకురాకండి, డబ్బులు కూడా పట్టుకురండి అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే మనం హుండీలో వేయడానికి కూడా ఎక్కడికి వెళ్ళినా మనం ఓన్లీ ఫోన్ పేనే తీసుకొని వెళ్తుంటాం, చేంజ్ తీసుకెళ్ళాం కాబట్టి. అండ్ ఆల్సో వీళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేసినాడు. నాకు ఏదైనా డెకరేషన్ చేసింది చూస్తే ఐ ఫీల్ సో గుడ్ అనమాట. ఇక్కడైతే పూల జడి చూడండి, చాలా బాగుంది కదా. ముందైతే పెళ్ళిళ్ళకి అంతా ఇలానే పూల జడ వేసుకునే వాళ్ళు, ఇప్పుడంతా చాలా మోడ్రన్ అయిపోయి ఇవంతా ప్రిఫర్ చేయను. నేను కూడా ఇప్పుడు ప్రిఫర్ చేయనులే, బట్ స్టిల్ దట్ లుక్ సో గుడ్ బిసైడ్ ఆఫ్ సీత. అండ్ ఇక్కడ తాలిబొట్టు దట్ రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. నేను కొద్దిసేపే ఉన్నాం, మళ్ళీ తిరిగి వచ్చేసాము వెనక్కి. నేను బుజ్జి మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్దామని చెప్పి అందరితో లేటర్ అని మళ్ళీ వెళ్ళామన్నమాట మేమైతే. హలో, రీల్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను, బట్ నాకు ఎలా చేయాలో తెలియట్లేదు గాయస్. చూపి ఆ రీల్ చేయమంటావా?
ఫొటోస్ రాలేదు, వీడియోస్ రాలేదు, ఏం రాలేదు గైస్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ హోమ్ బ్యాక్. సో సాడ్ కదా. అయినా అంత ఇంట్రెస్ట్గా నేనేం రెడీ అవ్వలేదులే. రెడీ అవుదామని రెడీ అయ్యాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఫొటోస్ ఆర్ రీల్స్ ఆర్ ఎనీథింగ్. I just tried. Let us see if we can edit in that anything. Okay. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. మనం చేయొద్దనుకొని చేసాం కాబట్టి ఐ హ్యావెంట్ రికార్డెడ్ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆల్సో వీడియోకి లైక్ చేయండి, సో దట్ ఐల్ గెట్ టు నో దట్ పీపుల్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అని చెప్పి. అండ్ కమింగ్ వీడియో ఈజ్ సో ఎక్సైటింగ్. యాక్చువల్లీ ఆ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ వద్దనుకున్నాను, బట్ ఐఎమ్ పోస్టింగ్ ఇట్ టు నెక్స్ట్ వీక్. సీ యూ దేర్. బాయ్.